రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాపాడిన విధానము కొరకు, భద్రపరిచిన విధానము కొరకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రియుడవైన తండ్రి, మా ప్రార్థనలు ఆలకించువాడా, మా మనవులను అంగీకరించే దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రాజా, మా ప్రభువా, మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మీ ఉచితమైన కృప కొరకై, ఉచితమైనటువంటి దయ కొరకై, మీ కార్యముల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడా, మా ప్రార్థనలు ఆలకించండి ప్రభు. కృపచేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభువా. ఈ సమయంలో సహోదరి మంగ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. వారి యొక్క ఇంటి పరిస్థితి ప్రభువా తండ్రి మారునట్లుగా కృప చూపించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, భద్రపరచండి ప్రభువా. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు యేసు నామములో కుటుంబానికి సమాధానము కలుగునుగాక. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అదే విధముగా నందునూరి ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీకు వందనాలు. సూర్యకళ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఉన్న సమస్యలు ఏమిటో, వారికి ఉన్న ఇబ్బందులు ఏమిటో మీరు ఎరుగుదురు గనుక, వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుండి, వారికి ఉన్న ఒడిదొడుకుల నుండి విడుదల కలుగునుగాక. యేసు నామములో కార్యములు జరుగునుగాక. యశ్వంత్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. క్షేమకరమైన పరిస్థితులను అనుగ్రహించు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పుష్పరాజు కొరకును, శ్వేతశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించు నాయన. మీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాను. వారిలో ఉన్న లోపములు, వారిలో ఉన్న బలహీనతలు, వారికి సంతానము కలగకపోవడానికి కలుగుతున్న కారణాలు ఏమిటో యేసు నామములో తొలగిపోవునుగాక. సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యం దయచేయి. సమస్త బలహీనతల నుండి విడుదల కలుగచ్చేయి. బడలికల నుంచి విడుదల కలుగచ్చేయి. ప్రభువా, మీ కార్యములు ఆ కుమారుని పట్ల మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. అదేవిధముగా సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. సమస్త బలహీనతలు, సమస్త బడలికలన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. మీ కార్యాలు వారి కుటుంబంలో జరిగించు నాయన. మీకు వందనాలు. అదే విధముగా ప్రభా సహోదరుడు అనిల్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. రొమానియా దేశంలో ఉంటుండగా ప్రభువా, ఆ కుమారుని దీవించి ఆశీర్వదించండి. చేస్తున్న చేతి పనిని, కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆ దేశములో మీ కాపుదల కుమారునికి దయచేయండి. భద్రతను కుమారునికి దయచేయండి. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచి దేవుడా, మహోన్నతుడైన దేవుడా, రాజులకు రారాజు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కార్యాలు జరిగించండి. అదేవిధముగా సహోదరి మానస కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. పద్మకుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, వారి కుమారుడికి మారు మనసు దయచేయండి. రక్షణ పొందుటకు సహాయము దయచేయి తండ్రి. మీకు వందనాలు. మార్పులోనికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. మార్పు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను.
అయా మారు మనసుతో నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఘనమైన మీ కార్యాలను జరిగించండి, గొప్ప కార్యాలను మీరు చేయండి. మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా సక్కు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. ప్రభువా, రామలక్ష్మి సహోదరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. సంతానము లేక బాధపడుతూ ఉండగా ఆ బిడ్డను మీరు దర్శించు ప్రభువా. తండ్రి, మీ గొప్ప కార్యాలను ఆ బిడ్డ పట్ల మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మంచి దేవుడా, మీకు వందనాలు ప్రభువా. అదేవిధముగా ప్రభువా, కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి, మీ సహాయము దయచేయండి ప్రభువా. మీ గొప్ప కార్యాలు, మీ ఉన్నతమైన కార్యాలు వారి పట్లను, వారి కుటుంబాల పట్లను మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీకు వందనాలు. కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దీవించి ఆశీర్వదించు ప్రభువా. వారికి మంచి ఆరోగ్యం దయచి, సమస్త బలహీనతల నుండి, బడలికల నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగు చేసి మీ నామానికి మహిమను తెచ్చుకో. ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ఆటంకము నుండి విడుదల యేసు నామములో కలుగునుగాక. మా తండ్రి, మీకు స్తోత్రాలు. కె రాజకుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్న అప్పుల బాధల నుండి, చాలా అప్పుల్లో ఉంటూ ఉండగా ప్రభువా, మీ గొప్ప కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఘనకార్యాలు చేయండి ప్రభు. అప్పులు తీర్చుకున్నట్లుగా మీరు ఆశీర్వదించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అదే విధముగా ప్రభువా, అయా నిలటూరి వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుండి విడుదల కలుగ చేయుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మనోజ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతలు, సమస్త బడలికలన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగ చేసి మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత మీరు నింపి నడిపిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇంకా ఆయన ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించుమని, రాకడకు రాజ్యానికి సిద్ధపరచుమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.